సీతారామంస్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. సమ్మర్ వెకేషన్ కాబట్టి పిల్లలందరికీ పంచతంత్రం కథలు నేను చెప్తున్నాను కదా. మిత్రలాభంలోని ఆఖరి కథ ఈరోజు చెప్తాను. ఒక ఊర్లో ఒక అడవిలో జింక, ఎలక, కాకి, తాబేలు ఈ 4 ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అవి రోజు కలిసేవి, కబుర్లు చెప్పుకునేవి, ఒకళ్ళు సంపాదించిన ఆహారం ఇంకోళ్ళకి ఇచ్చుకునేవి. ఇది ఇలా ఉండగా ఒకరోజు జింక కనబడకుండా పోయింది. ఎంతసేపటికి రావటం లేదు. అప్పుడు కాకి ఉండండి నేను వెతుక్కొస్తాను అని చెప్పి ఆకాశ మార్గంలో ఎగురుతూ చూస్తే ఒక దగ్గర వలలో చిక్కుకుపోయిన జింక కనబడింది. అయ్యయ్యో, నా ఫ్రెండ్కి ఎంత ఆపదొచ్చింది అని గబగబా అది వెనక్కి వచ్చి ఎలకకి, తాబేలికి చెప్పింది. అప్పుడు కాకి ఒక ఐడియా వచ్చి దాని మీద ఎలకని ఎక్కించుకొని ఆకాశ మార్గంలో వెళ్ళి ఆ జింక వలలో ఉన్న దగ్గరికి వెళ్తే ఎలక కొరకడం, జింక బయటికి రావడం జరిగింది. అయితే తాబేలు మెల్లిమెల్లిగా ఫ్రెండ్ కోసం వచ్చి చూస్తోంది ఈ విషయం అంతా. కానీ ఎప్పుడైతే జింక వలలోంచి వెళ్ళిందో వేటగాడు గబగబా వచ్చాడు. అన్నీ పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది, జింక పారిపోయింది, ఎలక కలుగులోకి వెళ్ళింది. కానీ మన తాబేలు మెల్లిగా నడుస్తూ అక్కడే ఉండిపోయింది. వెంటనే పోతే పోయింది జింక, నాకు తాబేలు దొరికింది అని ఆయన ఏం చేశాడు, ఆ తాబేలుని భుజాన వేసుకొని ఆ వేటగాడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఈ ముగ్గురికి సమస్య వచ్చింది. అయ్యో, జింకను ఎలా కాపాడాలి అంటే అప్పుడు తాబేలుని ఎలా కాపాడాలి అంటే జింక ఒక ఐడియా ఇచ్చింది. నేను కొంత దూరంలో చచ్చిపోయినట్టు పడి ఉంటాను, కాకి నువ్వు వచ్చి నా కళ్ళు పొడుస్తూ ఉండు, చూడు ఏం జరుగుతుందో అంటుంది. అదే జరుగుతుంది. వెంటనే వేటగాడికి జింకని పక్కన పెట్టి అక్కడ పడి ఉన్న తాబేలుని పక్కన పెట్టి అక్కడ పడున్న జింకను చూసి, అరేవా, నా అదృష్టం బాగుందే, ఈరోజు తాబేలుని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అది చచ్చిపోయి పడింది, కాకి దాని కళ్ళను పొడుస్తోంది అనుకుని గబగబా దాని దగ్గరికి వెళ్ళాడు. వెంటనే కాకి ఒక సైన్ చేస్తే కాకి ఎగిరిపోయింది, జింక పారిపోయింది. అప్పుడు ఆ వేటగాడు ఏం చెయ్యలేక తాబేలు దగ్గరకు వచ్చేసరికి అప్పటికే తాబేలు దగ్గరకి ఎలక దాన్ని గబగబా తీసుకుంటూ పక్కనే ఉన్న దాని కలుగులోకి తీసుకెళ్ళిపోయింది. ఇలా అవి 4 సేఫ్ అయిపోయాయి. ఈ కథలో మీకు అర్థమైంది ఏంటి అంటే, మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, కానీ ఆ స్నేహ బంధాన్ని చాలా రోజులు ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇది మిత్ర లాభంలో విష్ణు శర్మ గారు ఆ రాజు కుమారులకు చెప్పిన కథ. విన్నారు కదా. మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.